మీకు మీకు మేలైన దానిని దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోమపత్రిక 14-17 వచనంలో చాలా అద్భుతమైన మాట అపోస్తులైన పౌలు అంటున్నాడు. ఇక్కడ దేవుని రాజ్యము భోజనము పానం కాదు గాని పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఈరోజు మనం రోజు బిర్యానీ తింటా అంత ఆనందం దొరకదేమో. లోకంలో బిర్యానీ ఉండొచ్చు, ఫంక్షన్లు జరిగే స్థలాల్లో ఉండొచ్చు. ఇక్కడ వాక్యం చెప్తుంది లోకంలో దొరికే ఆనందాన్ని గురించి ఇక్కడ పౌలు మాట్లాడతలేడు. దేవుని రాజ్యం ఎక్కడుందంటే పరలోకంలో లేదు, భూమి మీదనే ఉంది. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆనందం లేదు. మనిషి ఆనందంగా లేడు, సంతోషంగా లేడు, సమాధానంగా లేడు. దేవుని రాజ్యం మనలోనే ఉందంటాడు పౌలు గారు. కాబట్టి యేసు ప్రభువారు కూడా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందంటాడు. దేవుని రాజ్యము అదేంటిదంటే సమాధానం. ఈరోజు చూస్తే సమాధానం లేదు మనిషిలో, నెమ్మది లేదు మనిషి, ఆనందంగా లేడు మనిషి. కీర్తనకారుడు అంటాడు, కీర్తనకారుడు